కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థులు ఆందోళన విరమించారు. జంతర్ మంతర్ నుంచి విద్యార్థులు ఇళ్లబాట పట్టారు. అలాగే ఢిల్లీ పరిసరాలు కూడా చాలా వరకు ఖాళీ అవుతూ ఉన్నాయి. మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. ఎట్టకేలకు 37 రోజుల తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళన విరమించడం జరిగింది. కేంద్రం అలాగే సీజేపీ మధ్య జరిగిన 3వ విడత చర్చలు సఫలీకృతం కావడం, అలాగే కేంద్ర ప్రభుత్వం సీజేపీ డిమాండ్లకు అంగీకరించడంతో జంతర్ మంతర్ నుంచి ఈ ఆందోళనకారులంతా కూడా వెనక్కి వెళ్తున్న పరిస్థితి. సీజేపీ కూడా నిరసనకారులు ఈ నిరసన ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని చెప్పి ఇటు సీజేపీ ప్రతినిధులు పిలిపివ్వడంతో మొత్తం జంతర్ మంతర్ నుంచి వందలాదిగా ఇక్కడ ఆందోళన తెలుపుతున్న విద్యార్థులు, యువత వీళ్ళంతా కూడా తిరిగి వెనక్కి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఢిల్లీలో ఉన్న అన్ని మెట్రో స్టేషన్లను కూడా తెరవడం జరిగింది. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అలాగే ఆంక్షల్ని సైతం, మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని సైతం పునరుద్ధరించడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఇటు ప్రజాస్వామ్యం గెలిచింది, అలాగే ఇటు ఈ ముఖ్యంగా విద్యా విధానంలో సంస్కరణలకు సంబంధించి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఈ సీజేపీకి సంబంధించిన ప్రతినిధులతో చర్చలు జరుపుతామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ కూడా ఎత్తివేస్తాం, భవిష్యత్తులో వారిని ఆ కేసులకు సంబంధించి ఎటువంటి వేధింపులు కూడా వారికి ఉండవన్న అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు సంబంధించి పరిహారం కూడా అందిస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. సో చూడొచ్చు, 37 రోజులుగా ఇక్కడ సీజేపీ ఆందోళన కొనసాగుతోంది. విద్యా విధానంలో మార్పులు అలాగే నీట్ పేపర్ లీకులకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వీరంతా కూడా ఆందోళన చేయడం జరిగింది. వేలాదిగా ముఖ్యంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు, అలాగే సామాజిక కార్యకర్తలు, రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా ఈ నిరసనకి మద్దతిస్తూ జంతర్ మంతర్ వద్దకు వచ్చి ముఖ్యంగా ఈ సీజేపీ ఆందోళనకి మద్దతు తెలపడం జరిగింది. సో దేశ యువత విజయంగా ఇదంతా చెప్తున్నారు. అలాగే సీజేపీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందదు, ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఏ ఉన్నా సరే రాష్ట్రాల వారీగా అంశాలని ప్రభుత్వం ముందుకు సీజేపీ తీసుకెళ్తుంది, ఖచ్చితంగా అన్ని అంశాలపైన కూడా ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది సీజేపీ అంటూ ఇక్కడ ఇటు సీజేపీకి సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు. మా వెనక ఎటువంటి ఫండింగ్ లేదు, మా వెనక ఉందంతా కూడా యువతరం అన్న విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. చూడొచ్చు, భారీగా సెలబ్రేట్ ఈ విక్టరీని వారంతా కూడా జెన్జీ విజయంగా ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి తమకు కావాల్సిన తమ డిమాండ్ని సాధించుకున్నట్లుగా వాళ్ళంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అర్ధరాత్రి వరకు కూడా పూర్తిగా ఈ నిరసన స్థలాన్ని మొత్తాన్ని కూడా సీజేపీ ఖాళీ చేయబోతోంది. రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.